మంచిది ప్రేరణలారా, మన ప్రభువును మన రక్షకుడైన ప్రభుని యేసుక్రీస్తు మీ అందరికీ వందనాలు. ఈరోజు చిన్న వాక్యాన్ని పంచుకొని ఆశపడతా ఉన్నాను. ఉపవాసము దాని గురించినటువంటి వివరణ చిన్నపాటిది. ఏంటి అంటే, ఈ దినాల్లో ఉపవాసములు చాలా జాగ్రత్తగా చేయాలి. ఉపవాసానికి మనం ఏం విరోధమేం కాదు, ఉపవాసం చేయవద్దని కూడా కాదు. కానీ ఆ పూర్వపు దినాల్లో ఉన్న స్ట్రెంగ్త్, ఆ పూర్వపు దినాల్లో ఉన్న ఆహారం, ఆ పూర్వపు దినాల్లో ఉన్న భక్తి, ఆ పూర్వపు దినాల్లో ఉన్న సమస్తం కూడా ఈ దినాల్లో లేదు కనుక, ఈ దినాల్లో మనము దేవుని యందు విశ్వాసం ఉంచిన వారం అయినప్పటికీ కూడా మనము మన యొక్క ఉపవాసాన్ని కొంచెం చేంజ్ చేసుకుంటూ చేయాలి. అంటే మీరు ఒకసారి అడగండి ఒక వైద్యుడిని వెళ్ళి, అయ్యా మేము ఇలా 21 days ఫాస్టింగ్ ఉండాలనుకుంటున్నాం, ఏమీ తీసుకోకుండా ఉండాలనుకుంటున్నాం అంటే ఆ వైద్యులు మీకు చెప్తారు, అయ్యా మీ అవయవ భాగాలన్నీ కూడా పాడైపోతాయి, మీకు ప్రతిరోజు కూడా ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కూడా కావాలి. ఒకరోజు 2 days అంటే ఓకే, మొత్తం బాడీ క్లీన్ చేసుకుంటుంది కాబట్టి ఓకే, కానీ అన్ని రోజులు అంటే చాలా కష్టం అవుతుంది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వైద్యులు తెలియజేస్తారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఉపవాసం కొంచెం జ్ఞానం చెప్పని చేయండి. పిచ్చి పిచ్చి ఉపవాసం చేసి అనారోగ్యం తెచ్చుకోబాకండి. ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఎందుకని అట్లాంటి ఉపవాసం మీ ఉపవాసం ఇప్పుడు కూడా దేవుని సంతోషపెట్టేది ఏంటంటే, ఉపవాసం అర్థం ఏంటి? మీరు ఎన్ని గంటలైతే ప్రార్థన చేస్తారో అన్ని గంటలే ఉపవాసం. ఉపవాసం అంటే ప్రార్థన, ప్రార్థన అంటే ఉపవాసం. సో రోజంతా ఉపవాసం ఉండి గంట ప్రార్థన చేయడం వల్ల ఏంటి ఉపయోగం? సో ప్రియులారా, నన్ను ఏమైనా మాట్లాడండి, దయచేసి క్షమించండి, కానీ అర్థం చేసుకుని ట్రై టు అండర్స్టాండ్ మై వర్డ్స్. ఎందుకు అనంటే, ఈ ఉపవాసాన్ని చాలా జ్ఞానం చెప్పిన పని చేయాలి, జ్ఞానం చెప్పని చేసుకోవాలి. ఉపవాసం నేను చేయొద్దని అనట్లా, చేసుకోండి. 3 గంటలు చేద్దామా, 3 గంటలు అన్నం తినకుండా ఉండండి, చక్కగా చేసుకోండి. ఆ 3 గంటల ప్రార్థన దేవుని కొనసాగుతుంది. అంతేకాదు, మారు మనసు పొందాలి. దేవుడి దగ్గర మీరు ఏదైనా ఒప్పుకోవాలి. మీ దగ్గర ఏదైనా బ్యాడ్ హ్యాబిట్ కానీ బ్యాడ్ థింగ్ కానీ ఏదైనా ఉంటే దాన్ని సరి చేసుకోవడం, అదే నిజమైన ఉపవాసం. సో చాలా మందికి కంటెంట్ తెలియట్లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు బలహీనలు కాకుండా మీరు దేవుని నామం మహిమపరచబడాలి. ఉపవాసాలు పిచ్చి పిచ్చి ఉపవాసాలు చేసి బలహీనులు అయిపోయి అనారోగ్యం తెచ్చినప్పుడు మిమ్మల్ని చూడటానికి వచ్చిన వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నారు, మీకు ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఎందుకని హాస్పిటల్లో జాయిన్ అవుతారని చెప్పి మరలా వాళ్ళు ప్రభు నామనికి అవమానంగా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి జ్ఞానం చెప్పిన పని చేయండి. మీ ఉపవాసము గంటలు గంటలుగా విభజించుకోండి. ఆ విభజించుకున్నటువంటి సమయంలో దేవుని మీద ఆదునుకోండి. ప్రభు చాలా విషయాలు చెప్పాడు. ఉపవాసం దేవుని చిత్తం అయితే రాబోతుందని తెలియజేస్తాను, మీ ఉపవాస దినాలు, మీ వ్యాపారాలు, మీ ఉద్యోగాలు తాగాదన గొడవలు పడతారు అని చెప్పి ఇశ్రాయేలుతో మాట్లాడాడు ఆయన. అట్లా ఉండకుండా గంటలుగా విభజించుకోండి, పశ్చాత్తాపడండి, మారు మనసు పొందండి, ఏదైనా సరి చేసుకోవాల్సిన సరి చేసుకోండి. అదే నిజమైన ఉపవాసం అని ఆయన సేవ.